2029 ఎన్నికలు దేశ చరిత్రలో కీలకమయ్యే అవకాశం ఉంది. మోడీ గారి ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే త్వరలోనే డీలిమిటేషన్‌కి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకొని డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టి అంటే పార్లమెంటు స్థానాలను ఇప్పుడున్న స్థానాలకు 50% పెంచి 543 నుంచి 816 స్థానాలు లోక్సభలో పెరుగుతాయి. అలాగే రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు కూడా ఇప్పుడున్న స్థానాలకు 50% అదనంగా పెంచి 33% మహిళలకి రిజర్వేషన్ కూడా అమల్లోకి తీసుకొచ్చి 2029లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు దేశం మొత్తం రాష్ట్రాల అసెంబ్లీలో కూడా ఒకేసారి ఎన్నిక నిర్వహించాలి. ఒకే దేశం ఒకే ఎన్నికగా 2029లో పార్లమెంట్ ఎన్నికలు అలాగే రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు నిర్వహించాలి అనే ప్లాన్లో బీజేపీ పెద్దలు ఉన్నారు. కాకపోతే ఒకే దేశం ఒకే ఎన్నిక పద్ధతికి విపక్షాలు ఒప్పుకోవట్లేదు. దానికి సంబంధించిన ప్రతిపాదనలు పార్లమెంటరీ జాయింట్ యాక్షన్ కమిటీ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ అనుకుంటుంది ఏంటంటే విపక్షాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఈ దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, లేదంటే బీజేపీతో కలిసి ఉన్న ఎన్డీఏ పార్టీలు అధికారంలో ఉన్నాయి. దాదాపు ఈ దేశంలో 70-75% రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. సో ఎన్డీఏ ప్రభుత్వాలు ఎట్టాగూ మోడీ గారు చెప్పిన దానికి ఒప్పుకుంటాయి. 2029లో ఆయా రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసుకొని అంటే రాష్ట్రాల అసెంబ్లీని రద్దు చేసుకునే అవకాశం అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. రాష్ట్ర కేబినెట్ సూచన మేరకు గవర్నరు రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తారు. వెంటనే ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు మోడీ గారి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండవు కాబట్టి ఆయా రాష్ట్రాల అసెంబ్లీని రద్దు చేసుకొని 2029లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలకు వెళ్ళాలి అని. దాదాపు ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, పైగా కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. దాదాపుగా 22 రాష్ట్రాలు 2029లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఎన్నికలే కలిసి వస్తాయి అనేది బీజేపీ వాళ్ళ అంచనా. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఈ మధ్యకాలంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, రీసెంట్గా బెంగాల్ ఎన్నికలు అయిపోయినాయి, అలాగే అస్సాం ఎన్నికలు అయిపోయినాయి. ఈ 2 చోట్ల కూడా బీజేపీ అధికారంలో ఉంది. రేపు 2029 ముందు బీజేపీ ఏం చేస్తుంది, ఆ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసుకొని పార్లమెంట్ ఎన్నికలతో పాటు వాళ్ళు కూడా ఎన్నికలకు వస్తారు. అలాగే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయి, తర్వాత మధ్యప్రదేశ్లో జరుగుతాయి, తర్వాత గుజరాత్లో జరుగుతాయి, తర్వాత ఛత్తీస్గఢ్లో ఎట్ ఎ టైం జరుగుతాయి, పంజాబ్లో జరుగుతాయి, గుజరాత్లో జరుగుతాయి. ఈ రాష్ట్రాలన్నీ కూడా దాదాపు బీజేపీని అధికారంలో ఉన్న రాష్ట్రాలు, ఢిల్లీ హర్యానాతో సహా. అంటే పంజాబ్ లేదనుకోండి బీజేపీ. దాదాపుగా ఎక్కువ రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలే. ఇప్పుడు బీజేపీ పెద్దలు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళున్న ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వస్తారనే అంచనాతోనే బీజేపీ పెద్దలు ఉన్నారు. కాబట్టి వీలైన ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీలతోటి పార్లమెంట్ ఎన్నికలు కలిపి నిర్వహించాలి, దాని ద్వారా దేశ ప్రజలు ఒక సంకేతం పంపించినట్టు అవుద్ది అనేది బీజేపీ యొక్క ప్లాన్. ఒకే దేశం ఒకే ఎన్నిక ద్వారా మోడీ గారి ఇమేజ్ పెరిగిద్ది, బీజేపీ ఇమేజ్ పెరిగిద్ది, బీజేపీకి అది లాభం జరిగిద్ది, జాతీయవాద భావాజాలాన్ని జనంలో తీసుకెళ్ళినట్టు అవుద్ది. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు, పొద్దుపొద్దాకి ఎన్నికలు ఉండవు, ఇది దేశం కోసం ప్రజల కోసం అనే దాన్ని జనాలు తీసుకెళ్ళవచ్చు, అది బీజేపీకి లాభం. జాతీయవాదం ఒకసారి జనాల్లోకి ఆ భావోద్వేగాన్ని ఎక్కిచ్చారు అంటే అది బీజేపీకి ఆటోమేటిక్గా లాభం. సో కాబట్టి బీజేపీ ఆ రకమైన పొలిటికల్ లాభం చేసుకోవచ్చు. అందులోనూ డీలిమిటేషన్ ద్వారా రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. కాబట్టి ఎక్కువ రాష్ట్రాల్లో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు బీజేపీ చేతిలోకి వస్తాయి, అలాగే పార్లమెంట్ స్థానాలు కూడా ఎక్కువ బీజేపీ చేతుల్లోకి వస్తాయి. అంటే భావోద్వేగంలో ఎన్నికలు జరిగినప్పుడు, దేశం అనేటువంటి కోణంలో ఎన్నికలు జరిగినప్పుడు, జాతీయవాదం అనేటువంటి ఓరియంటేషన్లో ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలిచిద్ది, ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీలు ఆటోమేటిక్గా గెలిచిద్ది. గెలిచే చోట్ల కూడా మంచి మంచి మెజార్టీలతో ఎక్కువ స్థానాలు బీజేపీ సంపాదిస్తుంది. దానివల్ల కొంతకాలం పాటు ఇక దేశంలో బీజేపీ పవర్కి ఇబ్బంది ఉండదు. ఇది బీజేపీ నాయకుల ఆలోచన. అయితే దీంతో కలిసిరాని రాష్ట్రాలు ఉంటాయి. ఇప్పుడు తమిళనాడు ఉందండి, ఈ మధ్యనే ఎన్నికలు జరిగినాయి. వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఎన్నికలకి రాకపోవచ్చు, వాళ్ళని వదిలేస్తారు. అలాగే కేరళ కూడా, కేరళలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, వాళ్ళు మోడీ గారు చెప్పినట్టు ప్రభుత్వాన్ని రద్దు చేసుకోరు, కాంగ్రెస్ పార్టీ కాబట్టి, సరే వాళ్ళని వదిలేస్తారు. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణనేమో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక 6 నెలల ముందేమో ఎన్నికలు జరగాలి, 4 నెలల ముందు 5 నెలల ముందు ఎన్నికలు జరగాలి. వాళ్ళని ఏం చేస్తారు, 5-6 నెలలు రాష్ట్రపతి పాలన పెడతారు, తెలంగాణను కూడా తీసుకొచ్చి పార్లమెంట్ ఎన్నికలతో పాటు నిర్వహిస్తారు. అంటే 2028 చివరిలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలనేమో కొంతకాలం పాటు రాష్ట్రపతి పాలన పెట్టి పార్లమెంట్ ఎన్నికలతో పాటు వాటికి కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. అటు దాదాపుగా మెజార్టీ రాష్ట్రాలను ఒప్పించి పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఒకే దేశం ఒకే ఎన్నికగా ఎన్నికలు నిర్వహించాలనేది బీజేపీ నాయకుల ప్లాన్. ఇప్పుడు చూడండి, ఈ పార్లమెంట్ సెక్షన్ని క్లోజ్ చేసినట్టు అఫీషియల్గా రాష్ట్రపతి గారు ఆర్డర్ ఇవ్వలేదు. మామూలుగా పార్లమెంట్ సెక్షన్ ముగిసిన తర్వాత స్పీకర్ గారు పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేస్తున్నామని చెప్పిన తర్వాత
అఫీషియల్గా రాష్ట్రపతి గారు పార్లమెంట్ ప్రొరోగ్ చేయాలి, కానీ చేయలే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టవచ్చు. వర్షాకాల సమావేశాల్లో భాగంగానే ఈ సెక్షన్లో భాగంగానే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి డీలిమిటేషన్ బిల్లుని, మహిళా బిల్లుని ఆమోదింపజేసుకోవాలని ప్లానింగ్లో బీజేపీ పెద్దలు ఉన్నారు. దానికోసం ప్లానింగ్ జరుగుతుంది. దానికి రేట్ ఎందుకు జరుగుతుందంటే 2/3 మెజార్టీ కావాలి డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందాలంటే. పోయినసారి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఆమోదింపజేసుకుందామని ప్లాన్ జరిగితే ఆ బిల్లు వీగిపోయింది. ఈసారి వీగిపోకుండా ఆమోదం పొందేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారు. 2/3 తగ్గట్టుగా తమ బలాన్ని మేనేజ్ చేసుకోవటమా, ప్లాన్ చేసుకోవడమా జరుగుతుంది. ఏదేమైనా మళ్ళీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లుని ఆమోదింపజేసుకోవటం, తర్వాత మహిళా రిజర్వేషన్లని అమల్లోకి తీసుకురావటం, తర్వాత 2029కి పార్లమెంట్ ఎన్నికలతో పాటు దేశంలో మెజార్టీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం. ఈ ప్లానింగ్ ఉంది. ఈ ప్లానింగ్ ద్వారా బీజేపీకి లాభం జరిగింది అనేది వాళ్ళ ఆలోచన. చూడాలి.